కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లతో నిరుపేదలకు భరోసా అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులోని 4వ వార్డులో 8వ వార్డులో పర్యటించిన మంత్రి దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా పెన్షన్లు పంపిణీ చేపట్టామని మంత్రి అన్నారు. సరైనటువంటి మందులు ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతున్నటువంటి మాట అనిపిస్తుంది. ఇలా చూస్తే ఇవాళ మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. అందులోనూ గత ప్రభుత్వం చాలీచాలని పెన్షన్లు ఇస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ముందు పేద ప్రజల్ని బాగా చూడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ పేదలందరికీ కూడా ఈ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నాం. 15,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వడం అనేటువంటి మాట చాలా పెద్ద విషయం. అదేవిధంగా వారికైతే ఆ ప్రభుత్వంలో అయితే 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే ఇక్కడ మన అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000ని 4,000 చేసి ఇంటింటికి తీసుకెళ్ళి అందించేటువంటి కార్యక్రమం. మీరు ఇచ్చే 4,000 తోటి నాకు